ఒక అమ్మాయి ప్రవర్తన మారింది. అందరూ తనకి దేవుడు పూనాడు అనుకుంటారు. కానీ జరిగిందది కాదు. ఇది 2018లో థాయిలాండ్‌లో జరిగిన కథ. నార్త్ ఈస్ట్‌లో చాలా దేవుళ్ళు ఉంటారు. మంచి దేవుళ్ళు మంచి చేస్తారు. చెడ్డ దేవుళ్ళు చెడు చేస్తారు. థాయిలాండ్‌లో ఒక పల్లెటూరులో నిమ్ ఒక సైకిక్. తనలో బయాన్ అనే దేవుడు పూనాడు. బయాన్ మంచి దేవుడు. ఊరిలో వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు. కానీ అతనిని అందరూ చాలా కాలంగా నమ్ముతున్నారు. నిమ్ ఫ్యామిలీలో బయాన్ ప్రతి జనరేషన్ లో ఒకళ్ళని ఆవహిస్తాడు. ఆడవాళ్లను మాత్రమే బయాన్ ఆవహిస్తాడు. ఫస్ట్ నిమ్ నానమ్మలోకి వెళ్ళాడు. నానమ్మ చనిపోయాక నిమ్ ఆంటీని బయాన్ ఆవహించాడు. ఆంటీ తరువాత నిమ్ అక్క నాయ్ని ఆవహించాలనుకున్నాడు. కానీ తను ఒప్పుకోలేదు. అప్పుడు బయాన్ నిమ్ని ఎంచుకున్నాడు. నిమ్ దగ్గరికి ఊరిలో వాళ్ళు ఆశీర్వాదాల కోసం, కోరికలు నెరవేరడం కోసం వస్తూ ఉంటారు. తను కొన్ని రోగాలని నయం చేయగలదు. తనకి సైకిక్ అవ్వడం నచ్చదు. అప్పుడు తనకి ఏదో నయం అవ్వని జబ్బు ఉంది. చనిపోవడానికి ట్రై చేసింది కానీ కుదరలేదు. అప్పుడు బయాన్ రావడానికి ఒప్పుకుంది. ఇప్పుడు తన లైఫ్ లో హ్యాపీగా ఉంది. నెక్స్ట్ రోజు తన అక్క నాయ్ భర్త చనిపోయాడు. నిమ్ నాయ్ ఇంటికి వెళ్తుంది. వెళ్లే దారిలో తనకి చనిపోయిన కుక్క కనిపిస్తుంది. నాయ్ హస్బెండ్ ఇప్పుడు చనిపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం నాయ్ పెద్ద కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇప్పుడు నాయ్ కి ఒక కూతురు ఉంది, మింక్. మింక్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కువగా తాగి తన అంకుల్ తో గొడవ పడుతుంది. తనని పట్టుకుంటే నిమ్ కి ఏదో ఫీలింగ్ వస్తుంది. ఆ రోజు నైట్ వెనుక ఇంటి గుడ్డి ముసలామె మింక్ ని చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోజు ఆమె చనిపోతుంది. నిమ్ మింక్ రూమ్ లో చూస్తుంది. అక్కడ పసుపుతో చేసిన పూల దండ ఉంటుంది. ఆత్మలు దెయ్యాలు దగ్గరికి రాకుండా ఇలాంటి దండని వాడతారు. మింక్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నిమ్ కి అర్థం కాదు. బయాన్ తనని ఆవహిస్తున్నాడేమో అనుకుంటుంది. నాయ్ సైకిక్ అవ్వాల్సింది. తనకి 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఒంట్లో బాగోదు. తలనొప్పిగా ఉండేది. మెన్సురేషన్ సైకిల్ 5 నెలలు ఉండేది. తను నేను సైకిక్ అవ్వను అని మతం మారిపోయింది. తన బదులు నిమ్ సైకిక్ అయింది. మింక్ రిసెప్షనిస్ట్ గా జాబ్ చేస్తుంది. మింక్ నిమ్ సైకిక్ అంటే నమ్మదు. బయాన్ మనుషుల్లోకి వస్తున్నాడంటే నమ్మదు. అదంతా ఫేక్ అంటుంది. ఆ రోజు నైట్ మింక్ తన ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తుంది. తన ఫ్రెండ్స్ కూడా మింక్ తనలా లేదు, చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది అంటారు. పార్టీ అయిపోయాక మింక్ ఇంటికి వెళ్లకుండా ఆఫీస్ కి వెళ్లి అక్కడ పడుకుంటుంది. పొద్దున తన కొలీగ్స్ తనని లేపి ఇంటికి వెళ్ళమంటారు. తనలో నుంచి చాలా బ్లడ్ వస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోతుంది. తనకి ఒంట్లో బాగోదు. నాయ్ కి మింక్ సైకిక్ అవ్వబోతుంది అనిపిస్తుంది. కానీ నాయ్ కి మింక్ సైకిక్ అవ్వాలని ఉండదు. మింక్ కూడా నాకు సైకిక్ అవ్వాలని లేదు అని ఏడుస్తూ చెప్తుంది. మింక్ కి విపరీతంగా తలనొప్పి, కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ వస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కానీ వాళ్ళు నొప్పికి కారణం కనుక్కోలేకపోతున్నారు. మింక్ కి ఎప్పుడూ ఒక్కటే పీడకల వస్తుంది. పెద్దగా ఉన్న ఒక అతను ఒంటి మీద ఏవో సింబల్స్ ఉంటాయి. కత్తి పట్టుకుని ఉంటాడు. కింద ఒక అతను చనిపోయి ఉంటాడు. చనిపోయిన అతను మింక్ కి ఏదో చెప్పాలని చూస్తూ ఉంటాడు. కానీ మింక్ కి ఏమీ వినిపించదు. నెక్స్ట్ రోజు ఆఫీస్ కి వెళ్తుంది. మింక్ ఆ రోజు నైట్ ఆఫీస్ లో పడుకున్నప్పుడు కొంతమందితో అసభ్యంగా ప్రవర్తిస్తుంది. అది సీసీ కెమెరాస్ లో చూసి తనని జాబ్ నుంచి తీసేస్తారు. మింక్ మేనేజర్ ని తిట్టి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ రోజు బాత్రూమ్ లో సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సమయానికి నాయ్ వచ్చి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. నాయ్ నిమ్ తో బయాన్ మింక్ లోకి రావడానికి రిచువల్ చెయ్యి, తనకి నయమైపోతుంది అంటే నిమ్ మింక్ లోకి రావాలనుకుంటుంది, బయాన్ కాదు. ఇంకొకటేదో చెడ్డ శక్తి అని చెప్తుంది. మింక్ అన్నయ్య యాక్సిడెంట్ లో చనిపోలేదు, సూసైడ్ చేసుకుని చనిపోయాడు. నిమ్ అతను చనిపోయిన చోటుకి వెళ్తుంది. అతని ఆత్మ మింక్ ని తీసుకువెళ్లిపోవాలని చూస్తుంది అనుకుంటుంది. అక్కడ పూజ చేసి మంత్రాలు చదువుతుంది. కానీ మింక్ లో ఉన్నది తన అన్నయ్య ఆత్మ కాదు. నాయ్ ఇంకొక సైకిక్ దగ్గరికి వెళ్లి మింక్ మీద రిచువల్ చేపిస్తుంది. నిమ్ వచ్చి రిచువల్ ఆపి ఇలా చెయ్యొద్దు, మింక్ లోకి ఇంకేమైనా వెళ్ళొచ్చు అంటుంది. మింక్ నాయ్ ని కొట్టి అక్కడ నుంచి పారిపోతుంది. పోలీస్ మింక్ ని వెతుకుతూ ఉంటారు. మింక్ కి నయం కావాలంటే ఒకటే మార్గం, బయాన్ తనలోకి రావడానికి రిచువల్ చెయ్యాలి. దానికి ముందు నాయ్ తో బయాన్ కి పూజ చేపించి క్షమాపణ అడగాలి. నిమ్ నాయ్ తో బయాన్ కి పూజ చేపిస్తుంది.
నిమ్ నాయ్ మింక్ వాడిన వస్తువులు తీసుకొని రిచువల్ చేస్తారు. ఒక నెల తరువాత నిమ్ కి మింక్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. నిమ్ వెంటనే అక్కడికి వెళ్తుంది. అది ఒక పాత బిల్డింగ్. మింక్ అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. నిమ్ భయాన్కి ప్రార్థించడానికి వెళ్తుంది. భయాన్ విగ్రహం విరిగిపోయి ఉంటుంది. మింక్ కి ఎలాగైనా హెల్ప్ చేయాలని మింక్ ని తీసుకొని తన ఫ్రెండ్ శాంతి దగ్గరికి వెళ్తుంది. మింక్ లో ఒక దెయ్యం లేదు, చాలా దెయ్యాలున్నాయి. నాయ్ హస్బెండ్ పూర్వీకులు చాలా మందిని చంపారు. వాళ్ళలో చాలా మంది నాయ్ హస్బెండ్ ఫ్యామిలీకి శాపం పెట్టారు. అదంతా వాళ్ళ వారసుల మీద పడుతుంది. నాయ్ హస్బెండ్ వాళ్ళ నాన్నని ఊరిలో వాళ్ళు చంపేశారు. నాయ్ హస్బెండ్ నాయ్ కొడుకు సూసైడ్ చేసుకున్నారు. మింక్ ఒక మీడియంలా మారింది. తనలోకి ఆత్మలు వస్తూ వెళ్తూ ఉంటాయి. మింక్ కనిపించిన బిల్డింగ్ లో పూర్వీకులు చాలా మందిని చంపారు. అక్కడ మింక్ ని ఎక్సర్సైజ్ చేయాలి. నిమ్ శాంతి అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంకొక వైపు మింక్ ప్రవర్తన భయంకరంగా మారుతూ ఉంటుంది. రోజు నైట్ లెగిచి అన్ని వస్తువులు కింద పడేస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఉన్న మాంసం తింటుంది. నైట్ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. నాయ్ భయపడకుండా మింక్ తోనే ఉంటుంది. సడన్ గా ఎక్సర్సైజ్ చేసే ముందు రోజు నిమ్ చనిపోతుంది. నెక్స్ట్ రోజు పాత బిల్డింగ్ లో శాంతి తన శిష్యులతో నాయ్ ని మీడియం గా చేసుకొని రిచువల్ చేస్తారు. మింక్ ని ఇంట్లో ఒక గదిలో లాక్ చేస్తారు. డోర్ కి మంత్రాలతో వేసిన తాయొత్తులు కడతారు. మింక్ ఆంటీ కాపలాగా ఉంటుంది. మింక్ మీ బేబీ నాతో ఉంది అంటుంది. లోపల నుంచి బేబీ ఏడుపు వినిపిస్తుంది. మింక్ బేబీని ఏమైనా చేస్తుందేమో అని తలుపు తెరిచి ఆంటీ లోపలికి వెళ్తుంది. రిచువల్ ఫెయిల్ అవుతుంది. బిల్డింగ్ లో ఉన్న దెయ్యాలన్నీ అందరిలోకి వెళ్తాయి. శాంతిలోకి కూడా. శాంతి 5th ఫ్లోర్ నుంచి కిందకి దూకి చనిపోతాడు. ఇంట్లో రూమ్ లోకి వెళ్లిన ఆంటీని మింక్ చంపేసి బేబీని తింటుంది. బిల్డింగ్ లో ఉన్న వాళ్ళలోకి దెయ్యాలు ఎక్కుతాయి. ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటారు. భయాన్ హెల్ప్ గా వస్తాడు. నాయ్ ని ఆవహిస్తాడు. మిగతా వాళ్ళతో నాయ్ రిచువల్ ని కంటిన్యూ చేస్తుంది. మింక్ వచ్చి నాయ్ తో సహా అందరినీ చంపేస్తుంది. నిమ్ కి తను మింక్ ని కాపాడగలదా లేదా అని తెలియదు. ఎక్సోసిజం రోజు ఏమవుతుందో తనకి అర్థం కాదు. భయంగా ఉంటుంది. తనలో అసలు భయాన్ ఉన్నాడా లేడా అని డౌట్ గా ఉంటుంది. కొంతసేపటికి తను చనిపోతుంది. మింక్ కి వచ్చిన పీడకల తన ఫ్యామిలీకి ఉన్న శాపం గురించి చెప్తుంది. చనిపోయిన అతను మింక్ ఫ్యామిలీకి శాపాలు పెడుతూ ఉంటారు. ఆ కత్తి పట్టుకున్న అతను తన ఫ్యామిలీలో పూర్వీకులు. దేవుడిని నమ్మినప్పుడు దెయ్యం ప్రభావం తగ్గుతుంది. మీరు దేవుడు ఉన్నారని నమ్ముతున్నారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.